ప్రేమపాఠం కావాలి. ప్రేమపాఠం. ఆ పంతులు గోల కన్నా నీ తీయని జోల మిన్నా ఏమన్నా లజ్జ సిగ్గి ఉందా మల్లారెడ్డికి? అయితే పోరగాళ్ళు ఎట్లా ప్రేమించుకోవాలో నేర్పుతాడు. అంటందుకు ఏమన్నా ఆకలి ఉండాలి. ఆయన కావాల్సింది డబ్బు, పైసా. పైసకు పీ తింటారు అన్నట్టు ఏం కూడా చేస్తారు. ఏ గిసవంటి కామెడీ చేసి గీరు జనాలను పిచ్చోళ్ళని చేసి ఓట్ల ముందర వచ్చి ఒకల మాటలు మాట్లాడి గివ్వే ఉన్నాయా ఒకళ్ళు అంటే ఇంటికాడ ఇంకా జరన్ని ఉన్నాయా అని ఒకళ్ళు పడుతున్నారు. ఇప్పుడు వచ్చి కేసీరావు బాగా తొడపాషం పెట్టినట్టే ఉండు. తొడపాషం పెట్టిండో భారీగా తీసుకొని పిల్లల మీద కొట్టినట్టే ఉండు. కామెడీ స్కిట్స్ బంద్ చేయండి అంటే ఇది పాలు పట్టాక మల్లారెడ్డితోనే మొదలైంది. ఇది నువ్వు ఏమన్నాను అంతేనా కాదా? అవును కాక నిన్న ఒక సంగతి తెలుసా, మన పాడే కౌశిక్ పొడువు ఒక కరెంట్ స్తంభం లెక్క ఉంటాడు చూడు, హైదరాబాద్ ఎమ్మెల్యే. అవును. గైన పోయి ఒక దుకాణంలా మీరు మాగంటి గోపి అన్నకు ఓటేయండి, నేను వెయ్యనంటే వెయ్య, నేను మా కాంగ్రెస్ నవీనకే ఓటేస్తా, యువకుడు యూత్ ఈయనకు మనం ఎంకరేజ్ చేద్దామని చెప్పేసి ఉల్టా ఈయనకే చెప్తే ముఖం నేలకేసుకొని పోయిండు పాడే కౌశిక్. సిగ్గుబాయ్ లజంబాయ్ మనం బాయ్. పాడినా పాడే కౌశిక్ పెట్టుకున్న పేరు. ఎందుకంటే మీరు ఓట్లేకపోతే గెలిపియకపోతే చచ్చిపోతా పాడెక్తా అన్నాడు కదా. అయ్యా పాడి పోయి పాడేకయిందన్నమాట. బిడ్డ కూడా మా డాడీకి ఓట్లేయకపోతే అని అన్నది కాదు. మా డాడీకి ఓట్లేయండి ప్లీజ్, ఒక్కసారి ఓట్లేయండి, నేను అడుగుతున్నాను, మీరు ఓట్లేసి మా డాడీని గెలిపించుకోండి, అయితే 1000 కోట్లు మంజూరు చేయిస్తా నేను అన్నది. అయితే ఈ పాఠం ఆ బుడ్డ పిల్లకి ఏమేరక ఇప్పుడు ఈ పాఠం మల్లారెడ్డి కనుక ఇప్పుడు వీళ్ళకు ప్రేమ పాఠాలు చెప్తా అని ఎట్లా అన్నాడో ఇప్పుడు ఈ పాఠం కూడా ఆ బుజ్జికి నేర్పించవచ్చునా? నేర్పించి వాళ్ళు అన్ని స్క్రిప్ట్ కాక ముందుగాల కమ్మ మీద రాసుకొని పెట్టుకుంటారు, 4 నీళ్ళకని పోతారు, పక్కకు బట్టి పడతారు, బగ్గా బట్టి పట్టి వచ్చి మళ్ళీ మక్కి అవే చదువుతారు వీళ్ళు. వార్తలు నూనె చదివినట్టు. చూసుకో కథ ఎట్లా ఉందో. ఏమో వచ్చింది కాంగ్రెస్లో పదవుల బోనాంజా. మంత్రిగా అజారుద్దీన్, 2 సీనియర్ ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా. ఎవరాలు? ప్రభుత్వ సలహాదారుగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, 6 గ్యారెంటీల అమలు పర్యవేక్షణ బాధ్యతలు. పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్గా ప్రేమ్ సాగర్ రావు. డిసెంబర్లో పూర్తి స్థాయి క్యాబినెట్ విస్తరణ. మరో 2కి ఛాన్సు. రాయగోపాల్ రెడ్డి లేదా మల్రెడ్డిలలో ఒకరికి ఛాన్సు. ఆది శ్రీనివాస్ లేదా ఐలయ్యలో మరొకరికి. డిసెంబర్ కాకుంటే సమ్మర్లో గుజరాత్ ఫార్ములా సంపూర్ణ ప్రక్షాళన. ఇప్పుడు ఒక్క మాట మనవరాల, కాంగ్రెసులో పదవుల బొనాంజా. మరి ఇప్పుడు అజారుద్దీన్కి మంత్రి పదవి అంటగచ్చిండు, అంతేనా? నిన్న ప్రమాణం స్వీకారం కూడా చేసిండు. ఇప్పుడు ఇది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రసవత్తరంగా. ఇప్పుడు నీకు ఇప్పుడు మనం జూబ్లీహిల్స్ అంటే మన ఖైరతాబాద్ ఇంక వస్తుందో ఏమో మనం ఉన్న ఏరియా. ఇప్పుడు జూబ్లీహిల్స్లో పోతేనేమో తల్లాడుతుంది ఆ ఈటుకు, ఆ వేడికి మనం అల్లాడిపోతున్నాం. ఇక ఇప్పుడు బయటనేమో చలి పెడుతుంది, అంతేనా? మీ జోగిపేట చలి పెడుతుందా ఎచ్చగుందా? ఓట్లు జోగిపేటలో లేవు కదా, ఆడ ఓట్లు ఉంటాడు ఎచ్చగుంటుండే. మా దామోదర్ సార్ అన్ని చల్లగా చేసి పెడతాడు. ఆయన ఎండాకాలం చల్లగా చేస్తాడు, చలికాలం గరం చేస్తాడు, ఆనలు పడితే గొడుగు పడతాడు, ఏం దోకలేదు. మా జోగిపేట ప్రజలకు మాత్రం మా దామోదర్ సార్ దేవుడు, అయ్యే చల్లగా బతకని. సరే, మరి ఇప్పుడు జూబ్లీహిల్స్లో వేడి కాక షగలేస్తుంది. ఈ టైంలోనే మరి ఏదో అజారుద్దీన్ మంత్రి పదవి అన్నారు. అంటే ఎందుకంటున్నా అంటే ఇప్పుడు మైనార్టీ కోళ్ళాగలు, కొన్ని కోళ్ళాగలు అటున్నాయట, కొన్ని కోళ్ళాగలు ఇటున్నాయట. మరి ఇటు ఉన్న కోళ్ళాగలు ఒకతాటికి వస్తాయా? ఎందుకంటే మైనార్టీ కోళ్ళాగకు మంత్రి పదవి వచ్చింది కదా. అంటే ఏమైనా ఈ ప్రభావం ఏమైనా కనపడుతుంది అంటవా? ఇప్పుడు ఓట్ల కోసమే ఈయన తీసుకున్నది అనుడు ఏదో మన ఆత్మతృప్తికి వెళ్ళబోస్తున్నాం తప్ప దానికి దీనికి సంబంధం ఏమున్నది? మంత్రి పదవికి ఎలక్షన్ ఎట్లా కూడా ఓట్లు కాంగ్రెస్ కే గెలుస్తాయి. గిసుంటి చిల్లర దందలు చేసేదైతే ఇక మాత్రం కాంగ్రెస్ వాళ్ళకి రావు.
అది ఇంకా వేరే పార్టీలు ఉన్నాయి, దానికి వాళ్ళ పేర్లు మనకి ఎందుకని వేరే పార్టీలు ఉన్నాయి అవి. ఇది అంతా చెయ్యడు. ఒకటి ఎందుకంటే అజారుద్దీన్ కి ఇచ్చింది అయితే నా లెక్క ప్రకారము ఆయన ఇంతకు ముందు క్రికెటర్ కదా, క్రికెట్ ఆడిండు కదా, ఇప్పుడు ఆటకు సంబంధించిన శాఖకు దాన్ని చూసుకునేటోళ్ళు కావాలి. ఇప్పుడు ముందే ఆగం ఉన్నది పరిస్థితి అని ఒక మంత్రిని పెట్టిండు, సమయం వచ్చింది పెట్టిండు. కానీ ఈ ఎలక్షన్లకు దీనికి ఇక మస్తు అనేటోళ్ళు అంటారు కానీ అది కాదు కాక అట్లా లెక్క కాదు. పడతాయి ఓట్లు, ఓట్ల కోసమే వేసిండు అనేం కాదు, ఎట్లా కూడా ఓట్లు పడతాయి అంతేనా? అంతే. మైనార్టీలు అంతా ఒకటైతే రాని మైనార్టీలు వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా మన నవీన్ యాదవ్ కు ఓటేస్తామని లెక్క మీద ఉన్నారు మైనార్టీలో. అప్పుడు సల్మాన్ అన్న ఉండే, ఆయన ఎంబడి పోతుండ్రి. ఇగో దేవుడు అనుకొని పోయిండు. దేవుడు తీసుకపోయి ఏం చేసిండు, పెద్ద కాలువల పడేసిండు. ఆ దేవుడే అమ్ముడు పోయిండు పూజారికి. ఎవరన్నా నమ్ముతారు? ఇక దేవుడు పోయి దయమైంది అన్నప్పుడు ఇక దయమే దేవుడు అవుతాడు కదా. ఏది ఉన్నమ్మకి నవీనన్న మా గల్లీలో పుట్టిన పిల్లగాడు, మా పిల్లగాడు మా కండ్ల ముంగొట్టుంటాడని నవీనన్న కోట్లు గుద్దుతామని వాళ్ళు ఎప్పుడో ఈ శారం చేసుకున్నారు. ఈ పిచ్చి వాళ్ళందరూ ఏమేమో కథ నువ్వు చెప్పినట్టుగా కామెడీలు గీమిడీలు చేసుకుంటా తిరుగుతున్నారు. కానీ ఇది మొత్తం ఒక్క దిక్కు అవుతుంది కాక. నువ్వు చూడు 14 తారీఖు నాడు. సరే, ఈ భాగవతం ఇట్లా ఉంది. ఇగో జూబ్లీ హిల్స్ ఇటు ఓ వైపు సీఎం రేవంత్, ఇంకోవైపు కేటీఆర్. ఇక నిన్న షేక్పేటలో పోయి నేను షేక్ చేసిన అని ఆయన అంటుండు. ఇక నేను